మరోసారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ కలిగిన పేరు మీద వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపయందు మీరు క్షేమంగా ఉన్నారని తలంచుతూ ఉన్నాం. బైబిల్ స్టడీ చేస్తున్న వారు మా వెబ్సైట్ దర్శించండి, www.drpaul.org. అదేవిధముగా ఈ యొక్క ప్రేమ సందేశం ఎపిసోడ్స్ దాదాపు 390 ఎపిసోడ్లు మీరు వినాలంటే మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ పొందండి. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీనికోసము ప్రార్థించండి. ఇప్పుడు 30 దేశాల్లో ప్రజలు ప్రేమ సందేశం వింటున్నారంటే అది దేవుని యొక్క ఆశీర్వాదమే, మా గొప్పతనం కానే కాదు. దేవుని యొక్క కృప వల్లే ఇది సాధ్యపడింది. నా కోసం, ఈ మినిస్ట్రీ కోసం మీరు ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీని యొక్క బ్రాడ్కాస్టింగ్కి మాకు ఆర్థిక సహకారం మీకు చేతనైనంత అందించండి. ప్రస్తుతం మనము యేసుక్రీస్తు యూదులు యెరూషలేము అనేటటువంటి అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు యొక్క మానవత్వం, దేవుడు మానవుడిగా యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన మానవత్వంలో కూడా కొన్ని నిబంధనలు నెరవేరినవి. మీరు గమనిస్తే దేవుడు ఇశ్రాయేలీయులను అనుదినం నడిపించుకుంటూ వెళ్ళాడు. అబ్రహాముతో నిబంధన చేసి ఆ తర్వాత వారిని తన యొక్క చిత్త ప్రకారము ఆయన నడిపించాడు. ఐగుప్తు దేశంలో నుండి, అక్కడ ఉన్నటువంటి బానిసత్వములో నుండి మోషే నాయకత్వంలో విడిపించి ఎర్ర సముద్రమును దాటించి అరణ్యములో 40 సంవత్సరములు వారిని పోషించి కనాను దేశములోకి వారిని తీసుకొని వెళ్ళి అక్కడ కూడా వారిని పోషించాడు, సంరక్షించాడు, తన ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చాడు. అంతటితో ఆయన ఆగలేదు. నేను కూడా ఒక ఇశ్రాయేలీయుడిగా మారాలి, నేను కూడా ఒక అబ్రహాము కుమారుణ్ణి కావాలి, నేను కూడా ఒక యూదుణ్ణి కావాలి, నేను కూడా రక్త మాంసములు ధరించాలి అని చెప్పి ఆయన ఒక శిశువుగా మన మధ్యలోకి రావటం జరిగింది. నిజంగా అది ఎంత గొప్ప సత్యమో మీరు ఆలోచించండి. మన కొరకు దేవుడు మానవ రూపములో ఈ లోకానికి వచ్చాడు. ఈ క్రియను మనం ఇంగ్లీష్లో ఇన్కార్నేషన్ అంటున్నాం. ఇన్కార్నేషన్. ఈ ఇన్కార్నేషన్ త్రూ ద ఇస్రాయేలీయుల గుండానే జరిగింది. ఆయన వారి ద్వారానే ఈ లోకంలోకి వచ్చాడు. అది కూడా దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఒక మహిమ. ఇంకా ఏ జాతిలో ఆయన పుట్టలేదు, కేవలము యూదుల్లోనే ఆయన పుట్టాడు. అపోస్తలుడైన పౌలు గారు రోమా పత్రిక 9వ అధ్యాయములో ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చినటువంటి ధన్యతల గురించి రాస్తూ ఉన్నాడు. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆ మాట మీరు అక్కడ గమనించండి. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఆయన వారిలో
జన్మించాడు. వారి ద్వారానే ఒక రక్షకుడయ్యాడు. ఆయన జన్మ దేవుడు వారితో చేసిన నిబంధనలను నెరవేర్చటానికే. మనం ఇంతకుముందు చూసాం, దేవుడు యూదులకు 3 నిత్య నిబంధనలు చేశాడు అని మనం చెప్పుకున్నాం. మొట్టమొదటిది ఏంటి? అబ్రహాముతో చేసిన నిత్య నిబంధన. రెండవది దావీదుతో చేసిన నిత్య నిబంధన. మూడవది కొత్త నిబంధన. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో దాని గురించి మనం చూస్తాం. ఈ యొక్క 3 నిబంధనలు యేసుక్రీస్తు యొక్క మానవ రూపము ద్వారానే నెరవేరినాయి. ఆయన పరలోకములోనే ఉంటే ఆ 3 నిబంధనలు నెరవేరేవి కావు. ఆయన భూలోకానికి వచ్చి ఈ 3 నిబంధనలు నెరవేర్చి ఇశ్రాయేలీయులకు ఒక శాశ్వతమైన ఆశీర్వాదకరమైన రక్షకుడయ్యాడు. వారికి ఒక నిత్య విమోచకుడు, నిత్య రాజు అయ్యాడు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీయులను వదిలివేశాడు అనుకోవటము అజ్ఞానం. ఎందుకంటే సాక్షాత్తు దేవుడే ఒక ఇశ్రాయేలీయుడిగా ఇశ్రాయేలీయులతో చేసిన ఆ 3 నిత్య నిబంధనలు తనలో నెరవేర్చుకొని అబ్రహాము కుమారుడిగా, దావీదు కుమారుడిగా కొత్త నిబంధనకు మధ్యవర్తిగా మారాడు. రోమాపత్రిక 15లో కూడా ఒక మాట చూడండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏమంటాడంటే రోమా 15లో, నేను చెప్పునదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయను. అందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదును అని రాయబడి ఉన్నది. మరియు అన్యజనులారా, ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు, మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అనియు చెప్పి ఉన్నది. మరియు యెషయా ఎలాగు చెప్పుచున్నాడు, యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. దేవుడు యూదులు విఫలమైపోయారు కాబట్టి అన్యజనులను ఏర్పరచుకోలేదు. యూదుల ద్వారానే అన్యజనులను కూడా ఆశీర్వదించాలి అని దేవుని యొక్క చిత్తం. అందుకనే అన్యజనులను నేను ఆశీర్వదిస్తాను అని కూడా దేవుడు పాత నిబంధనలో అనేక సార్లు ఆయన ప్రవక్తల ద్వారా చెప్పటం జరిగింది. పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో అబ్రహాము, దావీదు, ఇర్మియా ప్రవక్త ద్వారా కొత్త నిబంధన, ఆ నిబంధనలను స్థాపించుటకు క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయను. ఆ వాగ్దానముల విషయములోనే క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడయ్యాడు. సున్నతి చేయించుకున్నాడు, యూదుడుగా జన్మించాడు, యూదుల ఆచారములు నెరవేర్చాడు, యూదుల పండగలు చేశాడు, ఒక యూదునిగా జీవించాడు, యూదులకు పరిచారకుడు కూడా అయ్యాడు. ఎందుకని? పితరులకు చేయబడిన వాగ్దాన విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించబడటానికే. అన్యజనులకు ఆయన ఒక ఆశీర్వాదకరంగా మారటానికి ఆయన ఒక శిశువుగా జన్మించింది ఎందుకు? ఆయన సిలువ వేయబడింది ఎందుకు? కొత్త నిబంధన ఇర్మియాలో చెప్పబడింది. 31వ అధ్యాయంలో మనం పోయిన వారం చూసాం. ఈ కొత్త నిబంధన ఎలా నెరవేరింది?
యేసుక్రీస్తు ప్రభు తన రక్తము చిందించడం ద్వారానే అది నెరవేరింది. ఇది నా రక్తము వలనైన కొత్త నిబంధన అని ఆయన అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8, 9, 10 అధ్యాయాల్లో కూడా మీరు చూడండి. యేసుక్రీస్తు ప్రభువు మన యొక్క ప్రధాన యాజకుడు అయ్యాడు. తన స్వరక్తమును చిందించి మన యొక్క ప్రధాన యాజకుడు అయ్యాడు. అక్కడే ఇర్మియాతో దేవుడు చేసినటువంటి ఆ కొత్త నిబంధన ప్రవచనం నెరవేరింది అని హెబ్రీయులకు రాసిన పత్రిక 8, 9, 10 అధ్యాయాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు, దేవుడు యేసుక్రీస్తు ప్రభువుగా మానవుడిగా ఈ లోకమునకు వచ్చాడు అంటే ఆ నిబంధనలు నెరవేర్చడానికే. ఆ నిబంధనలు నెరవేర్చి ఆయన మానవత్వాన్ని ఈ లోకములో వదిలేసి పరలోకానికి తిరిగి వెళ్ళాడా? ఈ రోజున పరలోకములో ఆయన ఒక మానవుడేనా? ఈ రోజున పరలోకములో ఆయన అబ్రహాము కుమారుడేనా? దావీదు కుమారుడేనా? ఆయన ఒక యూదుడేనా? పునరుద్ధానుడైన తరువాత ఆయన తన యొక్క యూదు తత్వాన్ని వదిలేశాడా? వదిలేయలేదు. ఆయన ఈరోజు కూడా దావీదు కుమారుడే, ఈరోజు కూడా అబ్రహాము కుమారుడే, ఈరోజు కూడా ఆయన యూదుల యొక్క రాజే. పునరుత్థానము తర్వాత అక్కడ సమాధి బయట మరియ ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, ఆ మరియకు ఆయన కనిపించినప్పుడు ఆయన ఒక మానవుడిగానే ఉన్నాడు. ఆయన ఒక యూదునిగానే ఆమెకు కనిపించాడు. ఈ రోజున పరలోకములో కూడా ఆయన ఏ విధముగా ఉన్నాడు? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయములో చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనములో చూడండి. అక్కడ ఏమంటున్నాడంటే, ఆ పెద్దలలో ఒకడు ఏడవకమో, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహమో 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. ఈయన ఇప్పుడు పరలోకములో ఎలా ఉన్నాడు? ఈయన దావీదుకు చిగురుగా ఉన్నాడు. ఆయన దావీదు యొక్క చిగురు, దావీదు యొక్క కుమారుడు. ఆయన దావీదుకు తండ్రి దేవుడిగా, ఆయన దావీదు కుమారుడు మానవుడిగా. యోధా గోత్రపు సింహము. ఈ రోజున పరలోకములో ఆయన యోధా గోత్రపు సింహము అని పిలువబడుతూ ఉన్నాడు. అంటే ఆయన తన యూదు తత్వాన్ని వదిలిపెట్టలేదు. ఈరోజు కూడా పరలోకములో ఆయన ఇశ్రాయేలు యొక్క రక్షకుడుగానే మనకు కనిపిస్తూ ఉన్నాడు. భవిష్యత్తులో ఒక రోజున ఆయన భూలోకానికి తిరిగి వచ్చి యెరూషలేములో నుండి ఇశ్రాయేలుకు నిజమైన సార్వభౌమాధికారము కలిగిన రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా ఏలబోతూ ఉన్నాడు. దావీదుతో చేసినటువంటి నిబంధన అదే. ఆ యొక్క దావీదుతో చేసినటువంటి నిబంధన ప్రకారము ఇశ్రాయేలీయులకు ఇంకా భవిష్యత్తు ఉంది. ఇర్మియాతో దేవుడు చెప్పిన మాట మీరు చూడండి. మరియు యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చను, యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నదేమనగా, దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను, రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయగలిగిన ఎడల నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును. మరియు నా పరిచారకులైన లేవీయులకు యాజకులతోనూ నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును. ఆకాశ నక్షత్రములు లెక్కింప సాధ్యం కానట్టుగాను, సముద్రపు ఇసుక రేణువుల నెంచుట అసాధ్యమైనట్టుగాను నా సేవకుడైన దావీదు సంతానమును, నాకు పరిచర్య చేయు లేవీయులను లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేయుదును. ఇర్మియా గ్రంథం 33లో
దేవుడి యొక్క మాట అంటా ఉన్నాడు. ఆకాశ నక్షత్రములు నీవు లెక్కించగలవా? సముద్రము యొక్క ఇసుక రేణువులను నువ్వు లెక్కించగలవా? సూర్యుని యొక్క స్థానమును నువ్వు తప్పించగలవా? దాని చుట్టూ తిరుగుతున్నటువంటి భూమిని దాని కక్షలో నుండి నువ్వు తీయగలవా? అది సాధ్యమైతే దావీదుతో నేను చేసినటువంటి నిబంధన కూడా నువ్వు వ్యర్థం చేయగలవు అని దేవుడు అంటా ఉన్నాడు. అంటే తన యొక్క సర్వశక్తిని దేవుడు ఇక్కడ చూపిస్తూ, ఇదిగో నా శక్తి మొత్తము ఇక్కడ పెడుతూ ఉన్నా. దావీదుతో చేసినటువంటి ఈ నిబంధన నెరవేరుతుంది. దావీదు సింహాసనం మీద కూర్చోండి రాజ్య పరిపాలన చేసే కుమారుడు ఎప్పటికీ ఉంటాడు అని దేవుడు అక్కడ ఇర్మియా ద్వారా ప్రవచనం చేస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చింది అదే. దావీదు సింహాసనము అక్కడ ఉంది. ఈ దావీదు సింహాసనము యేసు క్రీస్తు ప్రభువు దాని మీద కూర్చోబోతూ ఉన్నాడు. ఆయన దావీదు కుమారుడిగా ఈ లోకములో జన్మించింది దానికోసమే. ఆ సింహాసనం మీద ఆయన ఈ లోకములోనే కూర్చుండబోతూ ఉన్నాడు. దావీదు యొక్క నిత్య నిబంధన ఏ విధముగా యేసుక్రీస్తు ప్రభువులో నెరవేరుతుందో, ఆయన జన్మించక ముందు దేవదూత కూడా మరియకు చెప్పాడు. లోకాసు వార్తలో మీరు చూడండి, లోకాసు వార్త 1వ అధ్యాయం 32, 33 వచనాలు మీరు చూడండి. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతములేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. యేసు క్రీస్తు ప్రభువు ఆయన పుట్టబోతూ ఉన్నాడు. ఆ దేవదూత మరియతో చెప్పాడు, ఈ యొక్క కుమారుడు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. దేవుడు ఏం చేయబోతా ఉన్నాడు? ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము యేసు క్రీస్తు ప్రభువుకు ఇవ్వబడబోతూ ఉంది. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలతాడు. ఒక సంవత్సరము కాదు, ఒక దశాబ్దము కాదు, ఒక శతాబ్దము కాదు, యుగ యుగములు యాకోబు వంశస్థులను ఏలటానికి ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద యేసు క్రీస్తు ప్రభు కూర్చోబోతూ ఉన్నాడు. ఆ గొప్ప వాగ్దానము దేవదూత మరియకు ఇచ్చాడు. ఆయన యాకోబు వంశమును ఫర్ ఎవర్ అంటే యుగ యుగములు ఏలేవాడుగా ఉన్నాడు. ఎలా వెళ్తా ఉన్నాడు? దావీదు సింహాసనం మీద కూర్చుని దావీదు రాజ్యము చేస్తూ యాకోబు వంశమును ఆయన ఏలబోతూ ఉన్నాడు. ఆ విధంగా దేవుడు ఇశ్రాయేలులకు చేసినటువంటి వాగ్దానములను నెరవేర్చటానికి యేసుక్రీస్తు ప్రభు మానవత్వాన్ని పొందాడు అని మనం గ్రహించాలి. ఇంతకుముందు మనం రోమాపత్రిక 15వ అధ్యాయంలో చూసాం కదా. పౌలు గారు ఏమన్నాడు? నేను చెప్పునదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించబడుటకును అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను. క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడయ్యాడు. ఎందుకయ్యాడు? పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించబడాలి.
ఆయన మాట తప్పనివాడు. అబ్రహాముకు చేసినటువంటి నిబంధన విషయంలో దేవుడు మాట తప్పేవాడు కాదు. దావీదుకు చేయబడినటువంటి నిబంధన విషయంలో దేవుడు మాట తప్పేవాడు కాదు. ఇశ్రాయేలీయులతో చేసినటువంటి కొత్త నిబంధన విషయంలో దేవుడు మాట తప్పేవాడు కాదు. ఆ యొక్క వాగ్దానములను నెరవేర్చడానికే దేవుడు ఈ యొక్క లోకానికి రావటం జరిగింది. సున్నతి గల వారికి ఆయన పరిచారకుడయ్యాడు అని కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి కొత్త నిబంధన నెరవేరింది అంటే అది యేసుక్రీస్తు యొక్క మానవ రూపం వల్లే అది జరిగింది. ఆయన ఒక మానవుడిగా ఈ లోకానికి రావటం జరిగింది. ఆయన సిలువ వేయబట్టం జరిగింది. సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ యొక్క ద్రాక్ష రసపు పాత్రను ఆయన పట్టుకొని, ఇది మీ కొరకు చిందించబడుచున్న నా రక్తము వలనైన కొత్త నిబంధన. ఆ కొత్త నిబంధనలో ఉన్నటువంటి రక్తము అది శక్తి కలిగింది. దాని ద్వారానే మనకు పాప క్షమాపణ కలిగింది. వేరే మార్గం లేదు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన సిలువ వేయబట్టం వల్లనే కొత్త నిబంధన నెరవేరింది. ఆ కొత్త నిబంధనలోనే సమస్తం ఉన్నాయి. పోయిన వారం మనం చూసాం, ఇశ్రాయేలీయులు తిరిగి వస్తారు అని కూడా దేవుడు ఆ కొత్త నిబంధనలో వారికి వాగ్దానం చేశాడు. నేను మీకు ఒక ప్రత్యేకమైన దేశమును ఇస్తాను అని కూడా అక్కడ వాగ్దానం చేశాడు. నా సేవకుడైన దావీదు మీ మీద రాజ్య పరిపాలన చేస్తాడు అని కూడా దేవుడు అక్కడ వాగ్దానం చేశాడు. రాతి గుండెను మీలో నుండి తీసివేసి మీలో ఒక మాంసపు గుండెను పెడతాను అని కూడా దేవుడు అక్కడ వాగ్దానం చేశాడు. మీ పాపములను క్షమించి వేసి మీ యొక్క దోషములను తొలగించి వేసి మిమ్మలను విమోచిస్తాను అని కూడా దేవుడు అక్కడ వాగ్దానం చేశాడు. కాబట్టి ఇశ్రాయేలీయులకు ఒక నేషనల్ రిపెంటెన్స్ కూడా రాబోతూ ఉంది. మట్ల ఆదివారం రోజున యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేములకు వెళ్ళాడు. వారందరూ ఆయన్ని స్తుతించారు. దావీదు కుమారునికి స్తోత్రము, మెస్సయాకు జై అని ఆయన వారు స్తుతించడం అక్కడ చూశాం. సామాన్య ప్రజలు, సామాన్యమైనటువంటి యూదులు ఆయన్ని స్తుతించినప్పటికీ ఇశ్రాయేలు జాతి, ఇశ్రాయేలు ఒక దేశముగా ఆయనను తమ రాజుగా స్వీకరించలేదు. మాకు ఈయన వద్దు, మాకు రోమన్ చక్రవర్తి కావాలి అని వారు రోమన్ చక్రవర్తిని తమ యొక్క రాజుగా ప్రకటించుకున్నారు. అయితే వారు ఆ స్థితిలో నుండి బయటికి వచ్చి మారు మనస్సు పొంది ఆయన్ని స్వీకరించే రోజు కూడా రాబోతా ఉంది. యేసు ప్రభువుగా ఆ మాట అన్నాడు. మీరు చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చూడండి, 39లో మనం ఏమని చదువుతామంటే, ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. మీ నోటితో ప్రభువు పేరట వచ్చువాడు స్తుతించబడునుగాక అని ఇశ్రాయేలు దేశ ప్రజలందరూ ఆయన్ని స్తుతించే రోజు కూడా రాబోతూ ఉంది. ఆ రోజున నేను మళ్ళీ మీ ముఖం చూస్తానని యేసు ప్రభు వారితో చెబుతూ ఉన్నాడు. ఆ రోజున ఇశ్రాయేలీయులందరికీ పశ్చాత్తాపం కలుగుతుంది. వారు ఒక జాతిగా, ఒక దేశముగా యేసుక్రీస్తు ప్రభువును తమ యొక్క రాజుగా అంగీకరిస్తారు. దేవుడు వారికి పూర్వ వైభవాన్ని ఇస్తాడు. ఇశ్రాయేలీయులు ఒక గొప్ప రాజ్యాన్ని పొందుతారు. మానవత్వాన్ని పొందిన యేసుక్రీస్తు ప్రభువే యెరూషలేము రాబోతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు విడిపించబోతూ ఉన్నాడు. దావీదు సింహాసనం మీద
కూర్చోబోతూ ఉన్నాడు. జకరియా గ్రంథం 12వ అధ్యాయం, 14వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ఆ యొక్క వాక్య భాగాలు మీరు చూడండి. యేసుక్రీస్తు ప్రభువు ఒక క్రైస్తవ సంఘ రాజ్యాన్ని నెలకొల్పటానికి రావటం లేదు. ఆయన ఇశ్రాయేలు రాజ్యమును నెలకొల్పటానికి రాబోతూ ఉన్నాడు. ఆ విధంగా పరలోకాన్ని మీరు చూసిన ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో అక్కడ పరలోకం యొక్క పునాదుల మీద ఇశ్రాయేలీయుల యేసుక్రీస్తు ప్రభువు యొక్క 12 మంది శిష్యుల పేర్లు అక్కడ రాయబడ్డ మనం చూస్తూ ఉన్నాం. పరలోకము యొక్క ఆ యొక్క ద్వార బంధముల మీద ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రముల ఆ యొక్క యజమానులు, ఆ 12 మంది కుమారులు, యాకోబు గారి 12 మంది కుమారుల పేర్లు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఇశ్రాయేలులతో చేసినటువంటి ఆ గొప్ప నిబంధనలు నెరవేర్చడానికే యేసుక్రీస్తు ప్రభు రావటం జరిగింది. వాటి ద్వారానే మనకు కూడా రక్షణ, విమోచన, దేవునితో సహవాసము, దేవుని యొక్క ఆశీర్వాదం కలిగినాయి. అదే నేటి మా యొక్క ప్రేమ సందేశం. ప్రేమనే యేసుక్రీస్తు ప్రభువ, మరొకసారి మీ యొక్క ఘనమైన నామములకు వందనములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మరి మీ యొక్క గొప్ప వాగ్దానములు, నిత్య నిబంధనలు నెరవేర్చటానికి ఈ లోకానికి మీరు వచ్చి మీ యొక్క గొప్ప రక్షణను మా అందరికీ అందించినందుకై మీకు వందనములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ఆయన. ఈ యొక్క సందేశం విన్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఆశీర్వాదమును మెండుగా అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తిరిగి వచ్చే వారం మరోసారి కలుద్దాం. అందరికీ వందనాలు. పరమ వెలుగై వచ్చావయ్యా, మార్గము సత్యము జీవముగా పరమ వెలుగై వచ్చావయ్యా, లోక పాపము మోసావయ్యా, ప్రేమను నాకు చూపావయ్యా, లోక పాపము మోసావయ్యా, ప్రేమను నాకు చూపావయ్యా, పాడెదను నేనెల్లప్పుడూ నీ మహిమ గురించి ప్రభువా, ఎల్లప్పుడూ ఘనత మహిమ నీకేనయ్యా, యుగ యుగములు నేను కీర్తించేదన్, ఘనత మహిమ నీకేనయ్యా, యుగ యుగములు నేను కీర్తించేదన్, పాడెదను నేనే